శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, వారు బహుగా ఫలిస్తారు. మీరే బహుగా ఫలిస్తారు. ఏం ఫలింపండి, ఏం చేసినా నష్టమే అయిపోతుంది. ఇంతవరకు మేము అన్ని విషయాల్లో శ్రమ పడటమే తప్ప, పెట్టుబడులు పెట్టడమే కానీ ₹1 లాభం అంటూ ఎక్కడ మాకు రాలేదు, మాకెక్కడ సంతోషం లేదు అని ఆవేదన చెందుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దేవుని యందు ఉండటం నేర్చుకున్నావు, దేవుని వైపు చూస్తున్నావు కదా. నీవు ఆయనలో ఉంటావు కనుక నువ్వు తప్పక ఫలిస్తావు. పాడైపోయాను, నాకు ఫలింపు లేదు, నాకు గర్భఫలము లేదు, నాకు భూఫలము లేదు, సరైన ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నాకంటూ ఏ సంతోషం లేదని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే ఒకటి నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే మాత్రం బహుగా ఫలిస్తావు. క్రీస్తులో ఉండటం అంటే మరి దైవానికి లోబడటం అంటే దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని భయము కలిగి జీవించటం అంటే చెడుగుని అసహించుకోవాలి, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ నువ్వు పాటిస్తే అసలు నీ ఫలింపు ఎలా ఉంటుందో తెలుసా? కోట్ల రూపాయలు నీ చేతిలో ఉంటాయి, ఆస్తిని దగ్గర ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ చేయలేకపోవటం వల్ల చాలా బేదరికం అనుభవిస్తాం. మనం నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో నిలిచి ఉంటే గెలలు గెలలు గెలలుగా, ద్రాక్ష గెలలుగా నీకు దీవెన ఉంటుందని చెప్తున్నాడు. నీవు దేవుని భయము కలిగి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యమని వాక్యానుసారం నడవటం నేర్చుకో. ఆరాధన సమయానికి వెళ్ళు, స్తుతించు. నీకు దగ్గరగా ఉన్న నీ గ్రామంలో, నీ టౌన్లో, నీ సిటీలో, నీ కంట్రీలో, ఎక్కడ నీకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో పాలు పొందు. దేవుని వాక్యముతో నువ్వు జీవించు. నీ కష్టార్జితం జీవదాయకంగా మారిపోతుంది. ఎప్పుడు వడ్డీలు కట్టడమే అయిపోతుంది, జీతం అలా వెళ్ళిపోతుంది, మా జీవితంలో శాంతి లేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక మాట దేవుడు ఈ దినాన్ని ఇచ్చింది ఏంటంటే, నువ్వు మరలా బహుగా ఫలిస్తావు. ఫలింపు వెంటనే చూడాలంటే నీవు దేవునిలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. ఆయన గొప్ప ద్రాక్షవల్లి, మీరు ఆయనలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. నా బిడ్డ ఫలిస్తుందా?
మేము చిగురు పడతామా? మళ్ళీ ఇల్లు కట్టుకుంటామా? మేము మళ్ళీ అప్పులన్నీ తీరిపోతాయా? మళ్ళీ మేము అప్పు లేని వారుగా ఉంటామా? రోగం అంతా తగ్గిపోతుందా? మళ్ళీ ఆరోగ్యం కలిగి ఉంటానా? పోయిన అందం అంతా మళ్ళీ నాకు వస్తుందా? ఎస్, 7 అంతల సౌందర్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఐశ్వర్యం దేవుడికి ఇస్తాడు. అన్నీ పోయినని ఆవేదన చెందకు. చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నో, నిన్ను చనిపోనివ్వట్లేదు ఆయన. ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను బ్లెస్ చేయాలని పెట్టుకున్నాడు ఆయన. అందుకే నువ్వు చనిపోవాలని ప్రయత్నం చేసావు, అయినా నిన్ను ఆ లాస్ట్లో ఆపాడు. ఎందుకంటే నీవు ఆయన పని చేయాలి. ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేర్పొంది నువ్వు బహుగా ఫలిస్తావు. ఆ ఫలింపు ఏంటో ఇక మీదట నువ్వు చూస్తావు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆదికాండము 49వ అధ్యాయము 25వ వచనం. మీకు నాకు ఈ సంవత్సరం బలమైన వాగ్దానం ఉంది. గుర్తుపెట్టుకోండి, నెలలు గడిచిపోతున్నాయి, ఇంకా ఏం జరగలేదని అనుకుంటున్నావేమో. అందుకనే ఈ దేవుడి దినాన్ని నీ మనసు గుర్తెరిగి పరలోకము నుండి తన సేవకుడి ద్వారా మరొక మాట నీకు ఇస్తూ ఉన్నాడు. అదే ఈరోజు ఈ మాట. మీరు మీ కుటుంబాలలో ఆశీర్వాద సాక్ష్యము బలముగా మీరు చెప్పుకునే సమయం ఆసన్నమైంది. ఈ మాసము చాలా డిఫరెంట్ మాసముగా ఉంది, చాలా ప్రత్యేకమైన నెలగా ఉంది. అదేంటో చూద్దాం. దైవ ఆశీర్వాదము దేవుడు మనకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, ఆదికాండం 49వ అధ్యాయము 25వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 25. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నాతో చెప్పండి మాట. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ, గట్టిగా చెప్పాలి, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మనసు పాడు చేసుకుని బాధపడకండి. అన్యాయం జరిగింది, అన్నీ కోల్పోయాను, ఏమీ జరగలేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను బ్రతకటం కంటే చనిపోవటం మేలేమో, నేను ఏ శుభకార్యానికి వెళ్ళబుద్ధి కావట్లేదు, నలుగురు ఉన్న చోటకి వెళ్ళలేను, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావు కదా. నీకే దేవుడు విస్తారమైన దీవెనలను నీ జీవితంలో దిట్టపరుస్తూ ఉన్నాడు. ఇక అది ఎవడు కదపలేడు. ఎంత పెద్ద మిషన్ పట్టుకొచ్చి గెంటినా కూడా పోదది. ఇది నీ వాగ్దాన ఫలం. ఇది వాగ్దాన ఫలం. ఇది వాగ్దాన ఫలం. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ. ప్రియులరా, మీరు గుర్తుపెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి. దాగి ఉన్నది, దాచి ఉన్నది వెలుగులోకి రాబోతా ఉంది. దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఘనత, పేరు, ప్రతిష్ట ఇంతవరకు నువ్వు చూసి ఉండలేదు. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరము. నా ప్రియ సహోదరులరా, కన్నీళ్లతో ఉన్నవాళ్ళరా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు ఈ నెల నుండి మీకు రాబోతా ఉన్నాయి. ఈ నెల అంటే ఈ రోజు నుండే ప్రారంభం అవ్వాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి కేకలు వేయండి. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు. ఫస్ట్ ఆశీర్వాదము
ఈ దినము ఈ క్షణమే దాగి ఉన్నది వెలుగులోకి వస్తుంది. మరుగైన ధనము నీవు వెలుగులోకి రావటం చూస్తావు. ఎక్కడో ఉన్నటువంటి ధనము నీ చేతిలోకి వస్తుంది. ఈ భూమి వస్తుందా, ఈ ధనము నాకు వస్తుందా, ఈ ఆశీర్వాదం వస్తుందా, ఈ నీరు నాకు వస్తుందా, ఈ పేరు నాకు వస్తుందా, ఈ ఘనత నాకు వస్తుందా, ఈ విజయం నాకు వస్తుందా అని ప్రశ్నార్థకంగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు రుచి చూస్తావో అనుభవిస్తావు. అంటే మీ పాడి మీ పంట దీవెనగా ఉండును. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి రోజులు వచ్చినాయి. మీరు బ్రతకండి, పారిపోకండి, చనిపోవాలని అనుకోకండి. నువ్వెక్కడ పాడైపోయినాను అనుకుంటున్నావో అక్కడే చిగురు పడతావో, ఎక్కడ కుటుంబం పాడైందని ఏడుస్తున్నావో అక్కడ చిగురు పడతావు. నువ్వు చిగురు పట్టి ఫలాలతో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. ఇలాగ చెప్పుకుంటూ అందరు చెప్పాలి. లోకమంతా చెబుతున్నాను, చెప్తూ వెళ్ళిపోతాను. ఆయన చేసుకుంటూ వస్తాడు. అప్పుడు నీవు నీ భర్త నీ ఇల్లు రక్షణార్థముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఎంత చేసినా నిలబడట్లేదు, ఏమి ఉండట్లేదు. అన్ని చిల్లుకుండలో పోసినట్టే పోతుంది. వచ్చిన కష్టార్జితం అలాగే పోతుంది, పంటలాగే పోతుంది. ఏది నిలబడట్లేదు అని ఏడుస్తున్నావు కదా. అన్ని దేవుడు ఇస్తాడు. నేను పాస్టర్గా చెప్పట్లేదు, ఇక్కడ దేవుడు పంపించిన ఒక దేవుని సేవకుడుగా, ప్రవక్తగా ఆయన నా నోట పెట్టింది మీకు చెప్తున్నాను. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు మీరు చూడబోతారు. దానికి నిదర్శనము, సాక్ష్యము మనం ఫస్ట్ చూసాం. ఏ సాక్ష్యం అది? 11 సార్లు బోరేసిన నీరు రాలేదు. మన ప్రార్థన ద్వారా దేవుడు దర్శనం ఏంటండి చూడండి. మీకు తెలియదు కానీ నేను మీ అందరింటికి వచ్చేస్తున్నాను. రోజుని వస్తున్నానా? టీవీలోంచి చూస్తున్నాను, మిమ్మల్ని మీ అందరి వరుస చూస్తున్నాను. అదే కాదు, నేను రావటం కాదు, దేవుడే నీ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆయన మీ ఇంట్లో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఆయన మా ఇంట్లో ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు పాస్టర్ గారు? యేసు ప్రభు మా ఇంటికి వస్తే మాకు ఎందుకు ఇంత నెమ్మది లేనిది సమయము? యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పడవలో ఉన్నాడు. పడవలో ఉంటే ఆ పడవలో ఉన్న వారందరూ కూడా తుఫాన్ వచ్చింది. తుఫానుకి పడవ ఇలాగ అయిపోయింది. మునిగిపోయే సమయం వచ్చింది. ముందు వారు ఎంతో ప్రయత్నం చేశారు ఆ పడవని ఆ తుఫాను నుండి రక్షించుకోవటానికి. ఆ పడవతోటి ప్రయాణం ముందుకెళ్ళాలని గాలి ఎక్కువైపోయింది. నీరు పైకి లేచి పడవలో పడిపోతుంది. అప్పుడు వారు ప్రయత్నం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంక మనం వల్ల ఏం కాదు, చనిపోతాం అన్న సమయం వచ్చినప్పుడు ఆ పడవలో కళ్ళు మూసుకుని ఉన్నాడు ఈయన, నిద్రిస్తున్నట్టు. ఎవరు? యేసు ప్రభు వారు. అప్పుడు వారు అన్నారు, బోధకుడా లెగండి. యేసు ప్రభు వారు కళ్ళు తెరిచారు. ఏమైంది అంటున్నాడు. ఏమవటం ఏంటి? ఇదిగో గాలి, ఇదిగో తుఫాను, మనం చనిపోతాం, ఇంక అయిపోయింది అంటే. ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు? నశించిపోతున్నాం అన్నాడు అందరూ. ఆయన అన్నాడు, ఎందుకు అలా భయపడుతున్నారు? మరి భయపడుతున్నాం, మరి తుఫాన్ వస్తే భయపడమండి. వాళ్ళందరూ పడవలో ఉండి అల్లిపోతుంటే లెగ్గొట్టిన ఆయన కనబడుతుంది కదా. అయినా ఆయన అడుగుతున్నాడు, ఎందుకు అలాగైపోతున్నారు మీరు? అదే మీరు ఎవరైనా అక్కడ ఉంటే ఆ పడవలో కళ్ళ కనపట్టలేదా? అలాగంటారు కదా మీరు, అనరా? అంటారన్నవారు చేయబోకెత్తండి అంటాం, తొందరగా వస్తుంది. అసలు కనపడకుండానే అనేస్తున్నావు నువ్వు. దేవుడు ఉంటే, యేసుబాబు ఉంటే ఏమైపోను? ఏది వారు అంటున్నారు, బోధకుడా నశించిపోతున్నావు. ఈయన లేచి ఆ తుఫాను చూస్తున్నాడు. ఈయన వీరు గుండె హడిలిపోయి, గుండె జారిపోయినంతగా అయిపోతుంది. ఆ విశ్వాసంతో ఉన్నారా? ఇక్కడ నేనున్నాను అనేది అసలు మీకు ఒక్క కోణం అన్నా ఉందా?
అని ఒక మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి సరే ఆగండి మీ పని చెప్తానని, ఏ గాలి ఆగు అన్నంటేనే గాలి అలాగా ఆగిపోయింది. మళ్ళీ ఇంకెక్కడ ఎవరున్నారు దాని చెల్లి? ఎవరు? సముద్రం. ఓ బుడబుడు బుడబుడు పైకి లేచిపోతుంది. ఏ సముద్రమా నిమ్మలించు. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది. నేను మొన్న అక్కడికి వెళ్ళాను. ఈయన ఎక్కడ గాలిని ఆపాడో, సముద్రం ఎక్కడ నిమ్మలించిందో అక్కడ ఒక పడవ మీద వెళ్ళాను. అక్కడ నాకు చాలా హృదయం ఉల్లసించింది. ఏ నీటిని గద్దించాడో, ఏ గాలిని గద్దిస్తే అది నిమ్మలమైపోయిందో అక్కడ బోటు మీద తీసుకెళ్ళారు మమ్మల్ని. అలాగ ఒక తిరుగుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, భూమిని ఆకాశాన్ని చేసిన దైవకుమారుడు యేసు భూలోకానికి వచ్చి నీళ్లను ఆపాడు, తుఫానును ఆపాడు. ఆ ప్రదేశానికి నేను సజీవంగా వచ్చి చూస్తున్నానా, ఇది ఎంత గొప్ప భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు యేసు ప్రభు వారు గాలి ఆగు, సముద్రమా నిమ్మలించు అన్న వెంటనే గాలి ఆగింది, సముద్రం నిమ్మలించింది. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఈయన ఇటువంటి వాడో, ఈయన గాలిని గద్దిస్తే ఆగుతుంది, గాలి ఈయనకి లోబడుతుంది, సముద్రం ఈయనకి లోబడుతుంది. అంటే వారు పడవలో ఎలాంటి మనిషి ఉన్నాడు అక్కడ చెప్పండి? ఎలాంటి శక్తి కలిగిన వాడున్నాడు? అంత పెద్ద శక్తి కలిగిన వాడిని పడవలో ఉంచుకుని వారు నశించిపోతున్నామని లెక్కొట్టారు. నీ ఇంట్లో ఆయన ఉన్నాడు, నీ అప్పులు చూస్తున్నాడు, నీ ఏడుపు చూస్తున్నాడు, మీ బాధలు చూస్తున్నాడు, మీరు అన్యాయముగా బలైపోవటం చూస్తున్నాడు, అన్నీ అమ్ముకోవటం చూస్తున్నాడు, అన్నీ కోల్పోవడం చూస్తున్నాడు, నువ్వు వస్తువులు తాకట్టేట్టు వడ్డీ కట్టడం కూడా చూస్తున్నాడు. అంటే అన్నీ అలా చూస్తా కూర్చుంటాడండి ఈయన అని అనుకోవచ్చు. సమయం వచ్చింది, అన్నిటినీ గద్దించే సమయం వచ్చింది. గాలి, మీరందరూ అనండి. మీరు అలా పిలిస్తే మీ దగ్గరికి వస్తుంది. పిల్లి అన్నట్టు ఉంది మీది మాట. చెక్కుడు చేయి పైకెత్తండి, తల పైకెత్తండి. ఓ గాలి ఆగు, సముద్రమా రెండు చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి, నోరు తెరవండి. మీ అప్పులు గాలి, రోగం గాలి, దరిద్రం అనే గాలి అన్నీ పోవాలి. నేను 3 అంగులు చదువుతాను, అప్పుడు మీరు చేతుల పైకి స్ట్రైట్గా ఎత్తి హస్తంలో విడిచిపెట్టి 3 అంగులు గట్టిగా చెప్పాలి. 1 2 3. మీరు ప్రకటిస్తే ఆగుతుంది అది. నీ నోటితో మాట్లాడు. యేసు నామములో అంత శక్తి, అభిషేకము దేవునికి ఇచ్చాడు. ఆమేన్. గాలి ఆగు, సముద్రమా నిమ్మలించు. చెప్పండి 1 2 3. ఓ గాలి ఆగు, ఓ సముద్రమా నిమ్మలించు. గట్టిగా చప్పటి కొట్టి ఆదుకునే యేసయ్యకి ఘనత కలిగినట్లుగా చప్పటి కొట్టి హల్లెలూయా చెబుతాం. ఎలాంటి సముద్రం వచ్చినా నీ ఇంట్లో మాత్రం ఆయన ఉన్నాడు. 100% ఆయన ఉన్నాడు. అందుకే నీ పడవలోకి నీళ్ళు వస్తే కానీ నీ పడవ బోల్తా అవ్వదు. మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో పలానా వాళ్ళు మోసం చేశారు, పలానా వాళ్ళు విడిచిపెట్టారు అనుకుంటాం, కానీ నీ నావలో యేసు ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. ఏది ఎంత రివర్స్ జరిగినా అది నీ మేలు కొరకే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు నామలో ఉన్నప్పుడు, ఆయన లేచినప్పుడు ఎందుకు మీరు నమ్మలేకపోయారు? ఇక మీదట మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండండి. నా శరీరం పై నుండి కింద వరకు విశ్వాసం అనే రక్తంతో ఉడుకుపోతూ ఉంది. మీరు అలాంటి విశ్వాసంలోకి రండి, మీరెవరు సిగ్గుపరచబడరు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఈ మాట అనమాట, క్రింది దాగి ఉన్న, అందరు గట్టిగా చెప్పాలి, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు.
హల్లెలూయా చెప్పండి. అమ్మా మీరు బాగుంటారు, మీ పిల్లలు దీవించబడతారు. మీరు మీ కష్టం ఎవరికి చెప్పకండి. శ్రీయేసుతో చిన్న మాట చెప్పండి. ఒకవేళ భరించలేకపోతే, బాబు భరించలేకపోతున్నాను, యేసు ప్రభు వారు అంత శ్రమ పడినా మాదిరి చూపిస్తారు. ఎవరికి చెప్పాడైనా? సిలువ మీద ఆయన భరించలేనప్పుడు ఏమని చెప్పాడు? ఎలోయి ఎలోయి లామా సభ, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నేను భరించలేకపోతున్నాను. ఆ కింద ఉన్న వారిని రిక్వెస్ట్ చేశాడు ఆయన, లో అమ్మా క్రింది దాగి ఉన్న అగాధ జలములు, మీ ఇల్లు కలిగి ఉన్న భూమి కింద వాగ్దాన ఫలము, నీ ఇల్లు వాగ్దాన భూమిగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏ నేలలో నీవు నీళ్లు తాగుతున్నావో, ఏ నేల మీద పండుకుంటున్నావో, ఏ నేల మీద ఉండి శ్రమ అనుభవిస్తున్నావో, ఏ నేల మీద నుండి దేవుని యందు నిరీక్షణతో ఉన్నావో, ఆ నేల కింద నుండి దైవాశీర్వాదము నీ మీదకి రాబోతా ఉంది. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెన దిట్టపరచబడుతుంది. దీవెనలతోనే నడుస్తుంది చరిత్ర అంతే. యాకోబు సాక్ష్యం అనేది ఈ రోజు నుండి మనం బాగోవాలి. ముందు మీరందరూ ఫైనాన్షియల్గా బాగోవాలి, ఆర్థికంగా ఆస్తికర్తలుగా ఉన్నప్పుడు నీవు ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మతో అభిషేకము కలుగుతుంది. రెండవ ఆశీర్వాదము, స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడుతుంది. ఆమేన్. నీ భూఫలము, నీ శరీర బలము, నీ సంతానము, అయ్యో నా బిడ్డలాగా అయిపోయింది, నా బిడ్డ ఎదిగింది, పెళ్లి చేయలేకపోతున్నాను, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, నా కొడుకుకి ఏ జాబు లేదు, ఏ వ్యాపారం లేదు, ఇలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతుంది, పిల్లలు ఎదిగారు, ఇందులోని ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళి ఒక రూపాయి తేటలేదో అని ఏడుస్తున్నావు కదా. వారు దీవెనలతో దిట్టపరచబడతారు. వారు ఎలాగ దిట్టపరచబడతారంటే ఆయన యొక్క బాహుబలము, ఆమేన్, అగాధ జలముల దీవెనలతో బాహుబలముతో మీరు దిట్టపరచబడతారు. మీరు ఎన్ని ధర్మకార్యాలు చేసినా నీ ఆస్తి తరగదు. ఎంతమందికి వాగ్దానాలు చేసినా నెరవేరుస్తావు. ప్రతి చోట దేవుని దీవెనగా ఉంటావు. అందరూ కూడా లేచి నిలబడదాం. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి తన కుమారుడి కొరకు ప్రకటించిన మాటను ఈరోజు పరమ తండ్రి నీవు నేను ఆయన బిడ్డగా ఉన్నావు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు. బాహుబలమునిచ్చే దేవుడు, బాహుబలము, శక్తికి మించిన కార్యము చూడటం, శక్తికి మించిన కార్యము చూడటం, అన్ని విషయాల్లో బాహుబలము కలిగిన యేసు నామాన్ని ప్రకటించండి. నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడగండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నాకు దీవెనలు దయచేయి. రెండంతల దీవెన, దాగి ఉన్న దీవెన, భూమి కింద దాగి ఉన్న దీవెన. నువ్వు ఏ పని ఆలోచిస్తున్నావో, ఏ నేల మీద పండుకుని ఆలోచిస్తున్నావో అక్కడ వాగ్దాన భూమి ఆశీర్వాదాన్ని చూస్తావు. ఏ భూమిలో అడుగు పెడతావో, ఎక్కడ విత్తనం వేస్తావో, ఎక్కడ పని ప్రారంభిస్తావో అక్కడ అగాధ జలముల దీవెన, దాగి ఉన్న దీవెన నీవు చూస్తావు. పరిశుద్ధాత్ముడిని ఆశీర్వదిస్తున్నాడు. రెండు చేతులు తలపైన పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు దేవా, నీ దీవెనలకు వారసులుగా చేయి బాబు అని ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పెట్టుకుని తలపైకి ఎత్తి నన్ను రెండంతలుగా దీవించు. నా భూమిని, నా పాడిని, నా పంటని, నా పిల్లలను ఆశీర్వదించు.
నేను అడుగుతున్నాను బాబు, ఎప్పుడు విశాలపరుస్తావు, ఎప్పుడు నన్ను నెమ్మదిగా పండుకునేలా చేస్తావు అని అడిగాను. ఈరోజు మాట్లాడావు, నీ దాసుడు మాట్లాడుతున్నాడు. అభిషేకము నా శిరస్సు మీదకి రావాలి, అభిషేకము నాకు రావాలి. అందరూ అభిషేకమా నా శిరస్సు మీదకి దిగిరా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడని, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడని, దేవుడు నీకు విడుదల కలగజేశాడని నమ్మి విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో ప్రార్థన చేయండి, స్తుతించండి. యేసు నీ పాపములను క్షమిస్తా ఉన్నాడు. యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తముతో నన్ను కడుగు బాబని అందరూ ప్రార్థన చేయండి. నీ రక్షణ నా ఇంటికి ఉండాలి. ఎంత పెద్ద శోధన వచ్చినా నేను భయపడను బాబు, నేను ధైర్యముగా ఉంటానని విశ్వాసముతో జీవిస్తున్న నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు.